హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, వందే మాతరం. ఇటీవల కాలంలో ఇద్దరు కాంగ్రెస్ ప్రముఖులు దళితుల్ని హిందువులు కాదన్నట్టుగా హిందువుల నుంచి దళితులను వేరు చేసే ప్రయత్నాలు అయితే చేశారు. ఓకే, టీటీడీకి సంబంధించిన నిధులతోటి దళిత వాడల్లో తిరుమల తిరుపతి గుళ్ళను కట్టిస్తామని చెప్పిన దాని మీద వీళ్ళు ఎలాంటి విషయం చిమ్మారో మీరు చూశారు. ఓకే, దాని మీద ఈరోజు నేను కాదు, స్వయంగా దళితులు ఎవరైతే అర్చకత్వం నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వాళ్ళే కౌంటర్ ఇచ్చుకున్నారు. వీడియోను పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా? ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం, చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు టీటీడీ చైర్మన్ నాయుడు ఆయన మొన్న మాట్లాడుతూ ప్రతి దళితవాడల్లో టీటీడీ దేవస్థానం డబ్బులతో మేము హిందూ గుడులు కట్టిస్తాం అన్నాడు. చూడడానికి ఇది చాలా బాగుంది, కానీ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు హీఈస్ పనిషబుల్ ఫర్ SC/ST అట్రాసిటీ యాక్ట్. అంటే అతని అంతర్గత ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రధాన ఆలయాల్లోకి వచ్చేస్తున్నారు, ఇది మాకు నచ్చట్లేదు, మీ దళితవాడల్లోనే గుళ్ళు కడితే అక్కడే మీరు పూజ చేసుకుంటారు, ఈ ఆలయాలు మలినం అవ్వన్న ఉద్దేశంతో కన్నాడా? ఏ ఉద్దేశంతో అన్నాడు? టీటీడీ చైర్మన్ మాట్లాడాడంటే, దళితవాడల్లో నువ్వెవడు అసలు గుడి కట్టించడానికి? వాళ్ళకి ఏ గుడి కావాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటే వాళ్ళు కట్టుకుంటారు. నిన్ను అడిగితే తప్పకుండా సహాయం చేయి, అంతేగాని దళితులు ప్రధాన ఆలయాలకు వెళ్లకుండా అడ్డు కట్టడానికి ఈ ఎత్తేసావా? అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా ఒక స్కీమ్ పెట్టాడు. ఆ స్కీమ్ ఏంటంటే దళిత బంధు. అంటే దళిత వాడల్లోకి వెంకటేశ్వర స్వామి అని తీసుకెళ్తాం. అంటే దళితులు
తిరుపతి రాకుండా వెంకటేశ్వర స్వామినే మీ వాడల్లోకి తీసుకొస్తామని చెప్పి తీసుకుని వెళ్ళాడు. మీరు అంటే రెడ్డి అయినా కమ్మ అయినా ఎవరైనా కానీ మీ మనసుల్లో అందరూ సమానమైన భావంతో మీరు చూడండి. మాకు అంటే దళితులకి ఒక ఆలయాలు కట్టేస్తే వాళ్ళు సమానమైపోరు. దళితుల్ని ప్రధాన ఆలయాల్లోకి తీసుకుని వచ్చి అక్కడ వివక్ష లేకుండా చూడండి. మెప్పించాలని ఈ చైర్మన్లు వీళ్ళు మమ్మల్ని కించపరిచి మా వాడల్లో మీరేంటి కట్టేది? అసలు ప్రధాన ఆలయాల్లోకి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు మాకు ప్రవేశం ఇవ్వండి, వివక్ష చేయకండి. శనివారం పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిల గారు వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలకు దేవాలయాలు కట్టమని ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అడిగింది ఎవరు కట్టమన్నారు, ఎందుకు కడుతున్నారు, టీటీడీ వారి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, ఇది సెక్యులరిజం కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని వారు మాట్లాడారు. ప్రభుత్వ నిధులకి టీటీడీ వారి నిధులకి సంబంధం లేదు. టీటీడీ నిధులన్నీ కూడా భక్తులు సమర్పించిన కానుకలు. అవి ధార్మికత కోసం వాళ్ళు వాడుకుంటారు. టీటీడీ నిర్వహణకు కానివ్వండి, ఇట్లా ఎవరన్నా ఎస్సీలు ఎస్టీలు మత్స్యకారులు దేవాలయాలు కావాలని అడిగితే వారికి దేవాలయాలు కట్టిస్తారు. తప్పేముంది? ఇక్కడ ఉన్నదంతా అణగారిన కులాలు, వివక్షతకు గురైన కులాలు. వీరు మాకు దేవాలయం కట్టండి, మేము వేదం నేర్చుకుంటాము, మేము మంత్రాలు నేర్చుకుంటాము, మేము కూడా గర్భగుడిలో పూజలు చేస్తాము. వారు అడిగినప్పుడు కట్టడం అనేది టీటీడీ వారి బాధ్యత. వారు కడతారు. దానికి ప్రభుత్వానికి లింక్ పెట్టి సెక్యులరిజానికి రాజ్యాంగానికి లింక్ పెట్టడం అనేది సబబు కాదు. ఇది కేవలం ధార్మిక సంస్థ నిర్ణయాలు, నిధులు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాల జోక్యాలు అనవసరం. ఇది ఈ రాజకీయ పార్టీ కాదు, ఇంకా ముందున్నాడు కూడా ఎటువంటి రాజకీయ పార్టీల వరకు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో పాస్టర్లకి జీతభత్యాలు ఇచ్చారు. అది దుర్వినియోగం, అది సెక్యులరిజం అంటారు దాన్ని. కనుక ఇటువంటి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు అది కాదు కదా, వీళ్ళు కేవలం టీటీడీ నిధులు. టీటీడీ వారు అంటే స్వామివారికి వచ్చిన నిధులతోనే వీళ్ళ దేవాలయాల నిర్మాణం, వీళ్ళు ట్రైనింగ్ అక్కడే, వీళ్ళు నేర్చుకున్నది అక్కడే, వీళ్ళు వేదం పఠించింది అక్కడే, దేవాలయాల్లో పూజలు చేస్తున్నది అక్కడే. అలాంటి వారిని పట్టుకుని వాళ్ళు ఉన్నారా, ఎక్కడున్నారు తీసుకురండి అంటే ఎస్సీలు ఎస్టీలు ఎవరు కూడా వేదం నేర్చుకోకూడదా, దేవాలయాల్లో పూజలు చేయకూడదా? అది మన నేరమా? దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సబబం అయితే కాదు. బొందల విష్ణువర్ధన్ అండి, మాది ఎస్సీ కులం, ఎస్సీ హిందూ మాల. నేను మా గ్రామంలోనే సమరసతా సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను ఒక మాల అర్చకుడిగా, హిందూ మాల అర్చకుడిగా అక్కడ నేను పూజలు చేయడం, నిత్యం కూడా అక్కడ కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క నిధులతో, వారి యొక్క భక్తులు సమర్పించినటువంటి నిధులతో, ఆ యొక్క విరాళాలతోనే మాకు సమరసతా సేవ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో వారు ముందుండి మాకు ఈ యొక్క గుడులు కావాలి అడగగానే మేము కూడా అంతకుముందు మమ్మల్ని అంటే అణగారిన వర్గాలని చెప్పి అంతకుముందు మమ్మల్ని దేవాలయంలోకి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేమే వారిని మాకు ఇది కరెక్ట్ కాదు అని మేము ఎంతోమంది హిందువులు మాలా హిందూ అంటే మాదిగా మాల మత్స్యకారులు ఇలాంటి ఏరియాల్లో ఇలాంటి ఒక ఇదిలో ఎంతోమంది హిందువులు ఉన్నారు. వారు గుడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, వారు చాలా బాధాకరమైన విషయం ఇది. అంతకుముందు ఇప్పుడు మాకు 9-10 సంవత్సరాల నుంచి మేము వారిని అడగగానే మాకు ఇలా కావాలని తెలిసిన వాళ్ళ ద్వారా అడగగానే ఆ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి టీటీడీ వాళ్ళని అడగగానే వాళ్ళు మాకు నిధులు సమర్పించడం, దేవాలయాలను కట్టించడం, అక్కడ ఇప్పుడు అనేక మంది భక్తులకి, అనేక మంది వాళ్ళకి నిత్య పూజలే కానీ అనేక కార్యక్రమాలు మేము ధార్మికంగా చేస్తూ ఉన్నాం. సమాజంలో కూడా మేము వెళ్తూ ఉన్నాం, ఒక పురోహితులుగా వెళ్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది.
దీనిని ఇంకా ముందుకి ఇలానే ఇంకా సాగించాలని, అందరూ కూడా సమానత్వమే అనేటువంటి భావంతో ఆ భగవంతుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అన్ని వర్గాలు వస్తున్నారండి. మాల, మాదిగ, హిందూ, అన్ని కులాలు, ప్రతి ఎస్టీ కానీ, ఎస్సీ, మాల, బీసీ కానీ ప్రతి అన్ని కులాలు కూడా వస్తున్నారు. ఎవరు కూడా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఈ కులం ఆ కులం అనేది లేకుండా సమానత్వంగా చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి, ఇంకా గుడులు ఎన్నో కట్టించాలి. దీన్ని ప్రభుత్వం మాత్రం ఆపేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇది ధార్మికంగా మాత్రమే ముందుకెళ్ళాలి. బ్రాహ్మణులు ఇప్పుడు కొంత కలుస్తున్నారు. వారు కూడా మేము చేయడం వల్ల, మంత్రాలు చదవడం వల్ల, అనేక ధార్మికంగా పూజలు చేయడం వల్ల వారు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. అలాంటి ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు దేవాలయాలు మాకు సంస్థ వాళ్ళు, సమర్థ సేవ ఫౌండేషన్ వారు కట్టించడం ద్వారా, మేము చేయడం ద్వారా మాకు ఆ దూరం అనేది ఇప్పుడు జనాల్లో కూడా ఆ కులత్వం అనేది పోయింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి గుడులు ఇంకా ఎన్నో కట్టించాలి. ఎంతోమందిని ముందుకు ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకుముందు కూడా నా పేరు లూర్దియా. నేను పుట్టిన దగ్గర నుంచి హిందువునే, కానీ మాకు దేవాలయం లేక ఇప్పుడు గుడి వచ్చిన దగ్గర నుంచి మేము పేరు మార్చుకొని మేము వేదం అన్నీ నేర్చుకొని చేస్తూ ఉన్నాం. ఈ వేదం నేర్చుకుంది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే. విలేకరులందరికీ కూడా, మా గురువు గారికి అందరికీ కూడా నమస్కారాంజలి. నిన్న షర్మిల గారు, మద్దాల సోమేశ్వరరావు అండి, చింతలవాడ మాలపల్లి గ్రామము, మాది హరిజనవాడ, మాల కులస్తులకు చెందినవాడను. అమ్మా, నీకు శతకోటి వందనాలమ్మా షర్మిల గారు. మరీ ఇంత దారుణంగా మాట్లాడటం చాలా అన్యాయం. ఒక్కసారి మా గ్రామానికి వచ్చి చూడు. ఇదే గనక సమరత సేవా ఫౌండేషన్ వారు మా గ్రామానికి రాకపోతే 2017లో ఈ గ్రామం మొత్తం కూడా ఈరోజు క్రైస్తవులు అయిపోయేవాళ్ళు. ఆ పుణ్యమంతా మా సమరత సేవ స్థాపించినటువంటి విష్ణు గారు, ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇలా అర్థం చేసుకోకుండా మీరు ఇలా కట్టడం ధర్మం, ఇంకా కట్టాలని అన్నారని అంటున్నారు. కాబట్టి ఇంకా కాదండి, వాడవాడలా కూడా ఈ తిరుమల తిరుపతి స్వామివారి పేరు మారుమ్రోగిపోవాలని మాకు ఇచ్చినటువంటి ఇలా ఆర్థిక శిక్షణ కార్యక్రమం అందరికీ ఇచ్చి ఇంకా డెవలప్ చేసి ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా వర్ధింపజేయాలని మా ఆకాంక్ష అండి. మరి ఇంత ఇదిగా వేదం నేర్పారంటే మాకు ఏ పాస్టర్ గారైనా చెప్తారా? అంగుళ్యగ్రహైన నాసికాగ్రం సంవిద్యం పాప వినాశనం ప్రణయామి మిదం ప్రోక్తం ఋషిభిం పరికీర్తితం. ఓ చాగంటి కోటేశ్వరరావు గారు, ఓ గరిగేవాటి నరసింహరావు గారు, ఎంతమంది ఇన్ని చెప్పినా కానీ నువ్వు అసలు ఏమీ వినట్లేదు. షర్మిల గారు, మీకు నమస్కారాలు. కాబట్టి మా గురించి, మా హైందవ గురించి, మా సమరత సేవా ఫౌండేషన్ గురించి, తిరుమల తిరుపతి స్వామివారి గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయారు. కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అవకాశం ఉంటే ఎవరైనా సరే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం మాలపల్లిలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమానికి ఒక్కసారి వచ్చి చూడు. ఈ స్వామి పుణ్యం అంటే ఏ విధంగా ఆ స్వామివారు వెలిగిపోతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ. ఈ సమరసత సేవ ఫౌండేషన్ లేకపోతే అందరూ కూడా పాస్టర్లు అయిపోతారండి. పాస్టర్కి వచ్చే ఆదాయం మరి వాళ్ళు కట్టించేంటి, స్వామివారు చెప్పినట్టు మేడ మీద మేడలు కడుతున్నారు పాస్టర్లు అందరూ. వాళ్ళ గురించి మాట్లాడమ్మా. మా బ్రాహ్మణులు అండి, మాకు కలుపుకోకపోయినా మా గురువు గారు మరి మాల బ్రాహ్మణులు అంటే మరి అది పోదండి. చౌదరి గారు అంటున్నాడు, రెడ్డి గారు అంటున్నారు. ఈ కుల వ్యవస్థ అనేది చచ్చిపోయే వరకు కూడా ఈ కులం అనేది పోదు. అవునండి, దళితులు అండి, అవునండి. ఇప్పుడు డెవలప్ అయ్యామండి. మంత్రోచ్చారణ వచ్చిన తర్వాత అందరం కూడా డెవలప్ అయ్యాము. బ్రాహ్మణులందరూ కూడా మమ్మల్ని కలుపుకుంటున్నారు. ఏ స్వామి చెప్పినా సరే కేశవాయ స్వాహ నుంచే వెళ్ళాలి. కాబట్టి అవన్నీ కూడా మా గురువు గారు మాకు మంత్రోచ్చారణ చేశారు. కాబట్టి సమరత సేవా ఫౌండేషన్కి శతకోటి వందనాలు. వాళ్ళకి మళ్ళా జన్మల రుణాలు. వస్తారండి. ఈ వేదం మైకల్లో చదువుతుంటే ఓసీలు అందరూ కూడా ఆ విధంగా చూస్తూ పాపం వచ్చి మంత్రోచ్చారణ ఆశీర్వాదం తీసుకుంటున్నారు గురువుగారు. జై శ్రీరామ్. కాబట్టి షర్మిల గారు, అమ్మగారు, మీకు నమస్కారం తల్లి. మా గురించి వదిలేసేయండి. మీరు మీ బాధ మీరు పడండి. మీకు 100 సమస్యలు ఉన్నాయి, చూస్తున్నాం మేము. వాటిని చూసుకోకుండా మా స్వామివారి మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా ఎన్నో లెక్కలేనంటి గుళ్ళు కట్టాలి. హిందూ సమాజం పెరగాలి. వెంకటేశ్వర వారి స్వామి నాదం పలకాలి. ఇది మాది. 851 ఇప్పుడు కట్టింది. 5000 గుళ్ళు కట్టాలండి. కడతాం, తప్పకుండా కడతాం. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై శ్రీరామ్. నా పేరు కంచర్ల నాగరాజు, పెదకెళ్ళేపల్లి, మోబుదేవ్ మండలం, కృష్ణా జిల్లా అండి. ఈరోజు మమ్మల్ని పామరుల్ని
మేము ఎస్సీ మాలండి. మా పామరుల్ని పండితులుగా చేసిన సంస్థ సమర్థ సేవా ఫౌండేషన్ అండి. ఈరోజు టీటీడీ ద్వారా అనుసంధానంతో ఈరోజు మాది 40 ఏళ్ల సంకల్పం అండి. మా గుడి కట్టుకోవటానికి మాకు దేనదయ స్థితిలో ఉండమండి. అటువంటి టైంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి ఈ సమర్థ సేవా ఫౌండేషన్ ద్వారాగా మాకు గుడి కట్టుకునే విధానంగా మాకు సమకూర్చారండి. ఆ సమర్థ సేవా ఫౌండేషన్ ద్వారాగా 5 లక్షలు గ్రాంట్ ఇచ్చారండి ముందుగా. తర్వాత ఊరి సహకారంతో ఇంకా వేసుకుని గుడి కట్టింది సార్. ఆ షర్మిల గారు మమ్మల్ని చాలా కించపరిచే విధానంగా మాట్లాడారు సార్. మమ్మల్ని చాలా అగౌరవపరిచారు సార్. ఈరోజు బ్రాహ్మణులతో పాటు పోటాపోటీగా మాకు తిరుపతి దేవస్థానం వారు మాకు శిక్షణ ఇచ్చి ఈరోజు నిండా మెండైన బ్రాహ్మణుడు ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే అన్నట్టుగా అన్నమయ్యలో ఈ రోజున మమ్మల్ని మేము మా కాలనీలకి ఒక ఓసీలను కూడా అంత ఇదిగా మేము కార్యక్రమాలు జరిపించి ఈరోజు మా కాలనీలకి తీసుకొస్తున్నాం సార్. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం సార్. మా గుడి ఆధారంగా, రామాలయం ఆధారంగా, సంక్రాంతి సంబరాలు ఏమిటి, లక్ష దీపోత్సవం ఏమిటి, స్వామివారి కళ్యాణం ఏమిటి, ఇలా పౌళం సేవలు ఇవన్నీ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ఊరి మొత్తం మా గుడికి ఆధారంగా ఉండి వాళ్ళే వచ్చి మాకు కార్యక్రమాలు జరిపిస్తున్నారు సార్. షర్మిల గారు మమ్మల్ని ఇలా మాట్లాడటం చాలా, ఎక్కడ హిందువులు ఉన్నారు ఆ కాలనీలో అంటున్నారు సార్. ఇవాళ ఆ గుడి కట్టబట్టి మేము ఇవాళ 822 దేవాలయాల్లో హరినామస్మరణ మోగుతుంది సార్. ఒక హిందువు అనేది ఎస్సీల్లో ఎలా ఉండాలో ఇవాళ అలా ఉండి మేము ఒక నామస్మరణం చేసుకోవటానికి సమర్థ సేవ ద్వారాగా, గుడి ద్వారాగా మాకు ఇవాళ నామస్మరణం జరుగుతుందండి. దీనికి మూల ఆధారం డాక్టర్ పివిఆర్కే ప్రసాద్ గారండి. వారికి వాళ్ళ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు ధరావతు సైదులు, పెద్దవుడిపల్లి, ఉంగుటూరు మండలం. మేము సమర్థ సేవ ఫౌండేషన్ వాళ్ళు మాకు లంబాడి కులం, మాకు వెంకటేశ్వర స్వామి దేవాలయం అడిగాము, నిర్మించారు. మాకు తిరుపతిలో శ్వేతాభవన్లో అర్చకత్వం నేర్పించారు. ఇంతకుముందు మా గ్రామంలో ఎక్కడో ఊరు అవతల ఉంటాం మేము. పూజ ఎలా చేయాలి అనేది కూడా తెలియదు మాకు. ఈ ఒక వ్రతం ఎలా చేయాలి, ఒక పూజ ఎలా చేయాలి అనేది తెలియదు. నాకు అర్చకత్వం నేర్పించిన తర్వాత శ్వేతాభవన్లో నేను ఫలానా పూజ ఇలా చేయాలి, మనం కూడా అలా చేసుకోవాలి అనేది వాళ్ళందరికీ నేర్పించడం జరిగింది. దీని గురించి షర్మిల గారు మీరు ఎస్సీల్లో గుడి కట్టడం అది ఎలా అని చేశారు. అది గవర్నమెంట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. టీటీడీ వాళ్ళు ఇచ్చిన నిధులతో మేము దేవాలయం నిర్మాణం చేసుకున్నాం. ఈ షర్మిల గారికి ఇలాంటి ఇంకొకసారి మీరు మాట్లాడొద్దు, అందరూ సమానత్వంతో ఉండాలి అనేది. చూశారు కదా, ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి, రాజనీతి. ఈ విధంగా మతం పేరుతోటి, కులం పేరుతోటి, వర్గం పేరుతోటి హిందువుల్ని విడదీయడమే వీళ్ళ మెయిన్ దందా. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. ఈ వీడియో వీలైనంతమందికి షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్, వందే మాతరం.